అస్సాం పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్స్ తరలి వెళ్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు, సినీ హీరోలు సైతం ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ఇక అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటు కేరళలో మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇక కేరళలో మొత్తం 2.71 కోట్ల మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కంటిన్యూ అవుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కేంద్ర భద్రతా బలగాలతో పహారా కాస్తున్నారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ప్రముఖులు, సినీ హీరోలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగబోతోంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఎన్నికల అధికారులు ఓటర్స్ కోసం కల్పించడం జరిగింది. ఇక కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు గాను, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. ఇక పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో ఈసారి లైవ్ వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇక అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మొత్తం 31,490 పోలింగ్ కేంద్రాలను ఇవాళ ఏర్పాటు చేశారు. ఇక అస్సాంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 789 అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. అటు కేరళలో మొత్తం 140 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు గాను 883 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. కేరళలో మొత్తం 2.7 కోట్ల మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ పోలింగ్ కంటిన్యూ అవుతోంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 30 అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ 294 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.